విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తనపై వస్తున్న ఫేక్ వార్తలపై ఫిర్యాదు చేశారు జోగి రమేష్. లైట్ డిటెక్టర్ టెస్ట్ కి తాను సిద్ధమని, చంద్రబాబు, లోకేష్ రెడీనా అని ప్రశ్నించారు. బలహీన వర్గానికి చెందిన తనను జైల్లో వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రిమాండ్లో ఉన్న జనార్దన్ రావుతో వీడియో రికార్డ్ చేసి ఆయనతో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపించారు. వాస్తవాలు బయటపడాలంటే సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు జోగి రమేష్. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తనపై వస్తున్న ఫేక్ వార్తలపై ఫిర్యాదు చేశారు జోగి రమేష్. లైట్ డిటెక్టర్ టెస్ట్ కి తాను సిద్ధమని, చంద్రబాబు, లోకేష్ రెడీనా అని ప్రశ్నించారు. బలహీన వర్గానికి చెందిన తనను జైల్లో వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రిమాండ్లో ఉన్న జనార్దన్ రావుతో వీడియో రికార్డ్ చేసి ఆయనతో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపించారు. వాస్తవాలు బయటపడాలంటే సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు జోగి రమేష్. ఫేక్ బాబు, ఫేక్ న్యూస్, రోజుకొక అబద్ధాలతో, రోజుకొక మాయల మరాఠీ కథలతో పుంకానుపుంకాలుగా చంద్రబాబు నాయుడు చేసే విన్యాసాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా గమనించమని చెప్పేసి ఒక్కసారి కోరుకుంటా ఉన్నా. నిన్న కొంతమంది జోగి రమేష్ వాట్సాప్ చాట్ చేశాడని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ని ఫేక్ గాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తే దీన్ని పట్టుకొని కొన్ని మీడియా ఛానళ్ళు, పచ్చ ఛానళ్ళు, పచ్చ పత్రికలు డిబేట్లు పెట్టి నా ప్రతిష్టని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిష్టని దిగజార్చాలని చూస్తా ఉన్నారు. ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా దమ్ముగా, ధైర్యంగా నా సెల్ ఫోన్లు చంద్రబాబు నాయుడికి ఇస్తా, నా సెల్ ఫోన్లు లోకేష్కి ఇస్తా, నా సెల్ ఫోన్లు మీడియా మిత్రుల సమక్షంలో, రాష్ట్ర ప్రజల సమక్షంలో ఏ అధికారికైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు నా మీద బురద తల్లి రిమాండ్లో ఉన్న జనార్దన్ రావుతో ఒక వీడియో బయటికి పంపించి మరలా నిన్న ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు చేసే వికృత చేష్టల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. ధైర్యంగా చెప్తా ఉన్నా, దమ్ముగా చెప్తా ఉన్నా. నేను మీడియాతో మాట్లాడి 2 రోజులైంది. మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా, సత్యశోధన పరీక్షకి, లైట్ డిటెక్టర్ టెస్ట్ కి నేను సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి 2 రోజులు టైం ఇస్తా ఉన్నాం. మీడియా మిత్రులను పెట్టుకోండి, లేకపోతే రిటైర్డ్ జడ్జిలను పెట్టుకోండి. సత్యశోధన పరీక్షకు సంబంధించి నిపుణులను పెట్టుకోండి. దానికి సంబంధించి ఏదో ఇంజక్షన్ ఇస్తారనుకుంటా. నేను రెడీ, చంద్రబాబు రెడీయా, లోకేష్ రెడీయా. దీని మీద సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. 2 రోజులైంది మాట్లాడి నేను. 2 రోజుల తర్వాత మరలా సిపి గారి ఆఫీసు ముందు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా మీడియాతో రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా,
తెలుగుదేశం పార్టీ పెద్దలకు కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఒప్పించండి, లోకేష్ను ఒప్పించండి, సత్యశోధన పరీక్షకి సిద్ధం చేయండి, లైట్ డిటెక్టర్ పరీక్షకి సిద్ధం చేయండి, టెస్ట్కు పరీక్ష చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రాధేయపడి తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతా ఉన్నా, మీడియా మిత్రులు కోరుతా ఉన్నా, నా మీద డిబేట్లు పెట్టే పచ్చ పత్రికను కోరుతా ఉన్నా, నా మీద డిబేట్లు పెట్టే పచ్చ మీడియా కూడా కోరుతా ఉన్నా. దమ్ముగా వస్తా, ధైర్యంగా వస్తా. నా దేవుడు వైఎస్ఆర్ మాట తప్పడు, మడమ తిప్పడు. జోగి రమేష్ మాట తప్పడు, మడిమ తిప్పడు. ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయారా బాబు. ముఖ్యమంత్రిని నేను గౌరవించాలా, కానీ ఈ రోజున నిన్ను ఆ మాట అంటున్నానంటే పరిపాలన చేయమని చెప్పేసి నీకు ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఆ అధికారాన్ని ఉపయోగించి జోగి రమేష్ అన్న నన్ను, ఒక బలహీన వర్గాల వాడిని, ఒక గౌడ కులస్తుడిని, ఒక వంగవీటి మోహనరంగ గారి అభిమానిని నన్ను పట్టుకొని జోగి రమేష్ని బొక్కలో వేయాలా, నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు వేస్తే చంద్రబాబు నాయుడు రాక్షసానందం, లోకేష్ రాక్షసానందం తీరుద్దా?